అటు చూడండి, అటు చూడండి. గంగా, ఏంటిదంతా? నేను విన్నది నిజమేనా? ఇది చాలా తప్పు గంగా. నువ్వు ఇలాగా. ఒక్క నిమిషం సుధా పిన్ని గారు, మీరు గంగని ఏమీ అనకండి. ఈ నిర్ణయం తను ఒంటరిగా తీసుకోలేదు, నాది కూడా. నువ్వు నీ నిర్ణయం చెప్పేశావు చిన్నా. నా నిర్ణయం కూడా విను. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నీ అభిమతాన్ని ఎంత మాత్రం నెరవేరనివ్వను. చతుర్వేదుల వంశ గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని ఎంత మాత్రం నేను మట్టిపాలు కానివ్వను. దేనికొక వితంతుతో పెళ్లి చేశానని తెలిస్తే బయట నలుగురు మా మీద దుమ్మెత్తిపోస్తారు. అర్థమవుతోందా నీకు? అంతేకాదు చిన్న, మన ధర్మశాస్త్రాల ప్రకారం ఇలాంటి బంధం ఎంత మాత్రం చెల్లదు. నువ్వు ధర్మాన్ని ధిక్కరిస్తావా? ధర్మాన్ని నేను కూడా గౌరవిస్తాను నానమ్మా. నేను కూడా దేవుణ్ణి నమ్ముతాను. ఇది నేను నీ దగ్గరే నేర్చుకున్నాను నానమ్మా. అయితే నీ శాస్త్రాలు గనక వితంతు అయిన ఒక అమ్మాయి తన జీవితాన్ని కొత్తగా ఆరంభించకూడదనుకుంటే, తన ఇష్టానుసారం తను జీవించకూడదంటే ఆ ధర్మశాస్త్రాన్ని నేను ఒప్పుకోను. ఓహో, అంటే నువ్వు శాస్త్రాలు ఒప్పుకోవన్నమాట. అంత పెద్దవాడివైపోయావా నువ్వు? ఈ రోజు నువ్వు మీ నానమ్మకే పాఠాలు నేర్పిస్తున్నావా? నువ్వు నాకు శాస్త్రాల గురించి చెప్తున్నావా? చెప్తా ఉండు. అమ్మగారు, ఏం చేస్తున్నారండి మీరు? ఇది పట్టుకో. పట్టుకో. సరే పట్టుకుంటా. నీళ్లు పోయి నా మీద. లేదమ్మగారు, పోయే వరకు నా మీద నీళ్లు పోస్తూ ఉండు. దా, ఇలా రా, నా మీద పోస్తూ. ఇది నా వల్ల కాదు. నేను చెప్పేది విను సుధా. వద్దమ్మా, నా మనవడు అంత పెద్ద పాపానికి ఒడిగట్టాడు. నేనెందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా? అత్తయ్యగారు, ఏంటి మీరు చేస్తున్న పని? నేనింకా ఎందుకు బ్రతికుండాలి? అమ్మగారు, కాస్త నా మాట వినండి. వాళ్ళిద్దరినీ క్షమించేసేయండి. వాళ్ళు చాలా చిన్నపిల్లలు. నువ్వింకా ఇక్కడే నిలబడి చోద్యం చూస్తున్నావా? అంటే ఇంట్లో అందరూ ప్రాణాలు తీసుకాని నువ్వు మా దారిలో నుంచి తప్పుకోవా? వెళ్ళిపో ఇక్కడి నుంచి, పో ఇక్కడి నుంచి. నేను చెప్తున్నా, నడు నడు. మమ్మీ, ఏం చేస్తున్నారు మీరు? చిన్నమ్మగారు, సాగర్ వదిలేసి నేను ఎక్కడికి పోగలను? నువ్వేం మాట్లాడుతున్నావు గంగా? కళ్ళు పోయాయా నీకు? కనిపించడం లేదా? చూడు అమ్మగారు ఏం చేస్తున్నారు. నీ వల్ల ఇదంతా. నీకు నీడనిచ్చిన ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నావా? వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళిపో. సుధా పిన్ని, ప్లీజ్. ఈ బంధం గంగ మీద జాలిపడొచ్చింది కాదు. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. మేమింత ముందుకు వెళ్ళిపోయామంటే ఇప్పుడు వెనక్కి రాలేం. చూడు సాగర్, మీ నానమ్మ ఇంకా మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించున్నా. అదంతా ఆలోచించుంటే అసలు ఇలాంటి పని చేసేవాడే కాదు. అయినా వాడితో ఇంకే మాటలు సుధా. వాడితో మాట్లాడి నీ కాలం ఎందుకు వృధా చేసుకుంటావు? నేనేం చెప్పాను? ఇంకా నిలబడ్డావే? వచ్చి నీళ్లు పోయినా మీద. ఇది నా వల్ల కాని పని అమ్మగారు. దయచేసి మీరు ఇలా చేయకండి. నువ్వు చేయలేవా? సరే, నేనే చేసుకుంటాను. అత్తయ్య గారు, వాళ్ళిద్దరికంటే మతులు పోయాయి. మీరు పెద్దవారు. అలా చేయకండి. మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఎవరో చేసే తప్పుకి మిమ్మల్ని మీరు ఎందుకు శిక్షించుకుంటున్నారు అమ్మగారు? అరే, చిన్నపిల్లలన్నాక తప్పు చేయడం చాలా సహజం. ఇంకా వాళ్ళని క్షమించడం పెద్దవాళ్ళుగా మన బాధ్యత. అమ్మగారు, అంత పని చేయకండి ప్లీజ్. అత్తయ్య గారు, మీరు అలా నీళ్లు పోసుకుంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. మీరు మంచం మీద పడతారు. దాంతో చస్తానుగా కోడలా. అమ్మగారు, ఆగండి. అమ్మగారు, అలా చేయకండి. అమ్మగారు, వద్దు గంగా. నాకు తెలుసు, నానమ్మని ఇలాంటి స్థితిలో చూసి మన బంధం బలహీనపడిపోతుందని నాకు తెలుసు. కానీ గంగ, ఇవాళ మనం ఓటమిని ఒప్పుకుంటే మనం ఇక ఎన్నటికీ ఏకం కాలేం. నేను ఆవిడ అలా చూడలేను సాగర్. అమ్మగారు, ఆగండి.
అమ్మగారు ప్లీజ్ అంత పని వద్దు గంగా, చేయకండి. వద్దు. మనం నానమ్మని ఇలా చూసి తట్టుకోలేం. అలాగని ఆవిడ చెప్పినట్టు మనం చేయలేం. పద వెళ్దాం. అమ్మగారు ఆగండి. అమ్మగారు నేను చెప్పేది వినండి. పెడతాను. చూసారా అత్తయ్య గారు, ఏ మనవడి కోసం మీరు ఇదంతా చేస్తున్నారో ఆ మనవడికి మీరంటే లెక్కలేదు. తన గంగను వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. అమ్మగారు ఆపండి, ఇకనైనా ఆపండి, దయచేసి ఆపండి. అమ్మమ్మ ప్లీజ్ మీరు అలా చేయకండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది ప్లీజ్. అమ్మమ్మ. హలో, ఏమన్నా మీరు ఎక్కడున్నారు? మీరు ముంబైలో ఉన్నారా నాకు తెలుసు. మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి. ఇప్పుడు నేనేం చెప్పలేను మీకు. మీరు నెక్స్ట్ ఫ్లైట్ లో తొందరగా వచ్చేయండి. తొందరగా వచ్చేయండి. అమ్మమ్మ ప్లీజ్ అలా చేయకండి. ప్లీజ్ అమ్మమ్మ దయచేసి ఆగండి. ఆపండి అమ్మమ్మ ప్లీజ్. సాగర్ కొంచెం ఆగు ప్లీజ్. ఎందుకు? సాగర్, నా ఉద్దేశంలో మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతే మంచిది. అమ్మగారితో మాట్లాడి ఆవిడని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా సాగర్. ఆవిడ ఆరోగ్యం పాడవుతుంది. మనం తిరిగి రాకుండా ఉండాల్సిందే. సాగర్, నీకు తెలీదు, ఆవిడ చిన్న చిన్న విషయాలకి బాధపడే మనిషి. ఇదేమో చాలా చాలా పెద్ద విషయం. మనం వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది నాకు. ఏం పర్లేదు గంగా, ఓకే. ఇష్. ఇలా రా, రా ఇక్కడ కూర్చో. కూర్చో. ఇలా రా, కూర్చో. గంగా, నీ ఉద్దేశం ఏంటి? నానమ్మ తనని తాను కష్టపెట్టుకుంటే, అలా హింసించుకుంటే నేను బాధపడను అనుకున్నావా? గంగా, నేను ఆవిడ మనవణ్ణి. నాకు చాలా ఇష్టం మా నానమ్మంటే. నాన్న మీదంతా తట్టుకోలేదు సాగర్. ఆవిడ ఆరోగ్యం బాగోదు నాకు తెలుసు. అది నాకు తెలుసు గంగా, ఆ మాత్రం నాకు కూడా తెలుసు. కానీ నన్నేం చేయమంటావు? గంగా, నీకు కూడా తెలుసు కదా, మన బంధానికి ఒక పేరు పెట్టడం అంత తేలిక కాదు గంగా. ఇక నానమ్మ, గంగా, నానమ్మ నేను చిన్నప్పటి నుంచి కూడా వితంతువులాగే ట్రీట్ చేస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి నీకు వితంతువులు చేసే నీవు నిబంధనలు బోధిస్తూ వచ్చింది. వితంతువులంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అనేగా నీకు చెప్పింది. అలాంటి నానమ్మకి మన సంబంధం సమస్య కాకుండా ఎలా ఉంటుంది? కానీ గంగా, నేను ఆవిడ చిన్నాని, పెళ్లి చేసుకోబోతున్నాను నేను. ఏం చేయమంటావు నన్ను? సాగర్, అమ్మగారు నన్నెప్పుడు వితంతువుగానే భావించారు. కానీ చిన్నమ్మగారు నన్ను తన కూతుర్లా ప్రేమించేదావిడ. గంగా, నేను కూడా అదే అనుకునేవాణ్ణి. కానీ నువ్వే చూసావుగా మమ్మీ నీ విషయంలో ఎలా బిహేవ్ చేసిందో. నిజంగా నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ విధంగా నిన్ను నానా మాటలనేదా? గంగా, విను. చూడు గంగా, మనం మనల్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి గంగా. మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు బలమైనదిగా ఉండి తీరాలి. నాన్నమ్మ మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తోంది. మన బంధాన్ని తెంచేయాలని ప్రయత్నిస్తుంది, కానీ మనం అలా జరగనివ్వకూడదు. అయినో ఇదెంతో కష్టమైన పని అని నాకు తెలుసు. పరాయి వాళ్లతో పోరాడటం, శత్రువులతో పోరాడటం ఎంతో సులభమైన పనే కావచ్చు, కానీ ఎదురు తిరగటం చాలా కష్టమైన పని. గంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ పట్టించుకోకు, సరేనా? నువ్వు నాకు తోడుగా ఉంటేనే మన ఇద్దరి బంధం బలమైన బంధంగా నిలబడుతుంది. దానికి నువ్వు భయపడి వెనకంజ వేయకూడదు. నువ్వు నానమ్మ గురించి ఏం బెంగ పెట్టుకోకు. నానమ్మ సంగతి నాకు బాగా తెలుసు. నానమ్మకి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా తగ్గిపోతుంది. అక్కడ మమ్మీ ఉంది, సుధా పిన్నుంది, వాళ్ళు చూసుకుంటారు నానమ్మని. ఈ పాటికి నచ్చ చెప్పే ఉంటారు. నానమ్మకేం కాదు, నువ్వేం బెంగ పెట్టుకోకు. నువ్వన్న మాట నిజమైతే బాగుండు. కానీ ఎన్నాళ్ళని అయిన వాళ్లతో పోరాటం సాగించగలవు? నాన్నగారు వచ్చే వరకు. ఆయన గనుక వచ్చారంటే అన్నీ ఆయనే చూసుకుంటారు.
మమ్మీని నానమ్మని దారిలోకి తీసుకొస్తారు. గంగా నీకు జ్ఞాపకం ఉందా? నీకు తోడుగా ఉండమని నాన్నగారేగా నాకు ధైర్యం చెప్పారు. నేను జీవితాంతం నీకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. నీకు మాటిస్తున్నాను నేను. నాన్నగారు చాలా సంతోషిస్తారు గంగా. నువ్వంటుంది నిజమే సాగర్. బాబుగారు ఒక్కరే మన ప్రేమను అర్థం చేసుకోగలరు. హీ విల్ గంగా. ఐఎమ్ ష్యూర్ ఆయన తప్పకుండా అర్థం చేసుకుంటారు. నాన్నగారు త్వరగా వస్తే బాగుండు. అమ్మగారు, అమ్మగారు, ఇక్కడికి రాకండి. వదినా, అమ్మగారు ఆరోగ్యం నిజంగానే చెడిపోయేటట్టుంది. ఆవిడ ప్రాణాలు కాస్త గుట్టుకుమన్నాయనుకో, ఆ పాపం అంతా గంగ తలకే చుట్టుకుంటుంది. అమ్మగారు, ఇంతమంది చెప్తున్నా ఆపరేంటి? అత్తయ్య గారు, ఎంతోసేపు నుంచి మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు. సాగర్ వాళ్ళ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. మీకేమైనా అయితే జవాబు నేనేం చెప్పను. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అత్తయ్య గారు, నా ఆపండి. సంకల్పాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు. అమ్మగారు, ఆపేయండి అమ్మగారు. చచ్చిపోతే చచ్చిపోని. నన్ను మీ అబ్బాయికి నానమ్మ ఏమైపోతుందన్న బెంగ లేకపోయినా కనీసం నీకైనా నీ కాపురం గురించి బెంగగా ఉంది. హరహర మహాదేవ. అమ్మమ్మ, మీరు అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్రదీప్, అత్తయ్య గారు ఇక ఆపండి. వద్దు అత్తయ్య గారు. అమ్మగారు, అరే నానమ్మ, నానమ్మ అలా చేయకండి మాట మీరు. వినండి. ఇక ఆపండి. అమ్మా, అమ్మా, అయ్యో అమ్మా. అమ్మగారు, ఏమిటిదంతా? చూడండి, అత్తయ్య గారు ఆవిడ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ముందు ఆపండి. ఎందుకు ఈ పని? ఎవరి కోసం ఇదంతా? అసలు ఏం జరిగింది? సాగర్ గంగను తిట్టిన సింధూరం దిద్దాడు. మీరు లేనప్పుడు ఏం జరిగిందో మీకు అసలేం తెలియదు. వాళ్ళిద్దరూ మొండి పట్టు పట్టారు. ఎవరని చెప్పినా వెళ్ళలేదు. సాగర్ సాగర్ గంగను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సర్వనాశనం కావడానికి ముందే, అత్తయ్య గారికి ఏదైనా జరగడానికి ముందే ఆపండి ఆవిడ్ని. ప్లీజ్ సాగర్కి నచ్చి చెప్పండి. వెళ్ళండి. అమ్మగారు, ఆపండి ఇక. అమ్మగారు, అత్తయ్య, అమ్మమ్మ. ఈ కాలంలో చన్నీటి స్నానం చేయకుండా ఉండాల్సింది. వయసు పెరిగే కొద్దిగా ఓపిక తగ్గిపోతుంది. దేన్ని భరించడానికి శక్తి ఉండదు. మీ ఆరోగ్యం అంతగా బాగాలేదమ్మగారు. జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ. నేను వెళ్ళొస్తాను. రండి డాక్టర్ గారు. అత్తయ్య, మీకు పసుపు వేసిన పాలు తీసుకొస్తాను. గంగను తిట్టిన సింధూరం దిద్దాడు. వాళ్ళిద్దరూ మొండి పట్టు పట్టారు. ఎవరని చెప్పినా వెళ్ళలేదు. మీ అబ్బాయి గురించి చాలా గొప్పగా విన్నాను నేను. చాలా సామర్థ్యం గల కుర్రవాడు కనుక అతి త్వరలోనే ఇండియాలోని అతి పెద్ద లాయర్ల పేర్లలో మీ అబ్బాయి పేరు కూడా చేరొచ్చు. సర్వనాశనం కావడానికి ముందే, అత్తయ్య గారికి ఏదైనా జరగడానికి ముందే ఆపండి ఆవిడ్ని. ప్లీజ్ సాగర్కి నచ్చి చెప్పండి. సాగర్ గంగా వచ్చారు. అత్తయ్య, మెల్లగా. ఏం జరిగింది గంగా?
గంగా మా నాన్నగారు వచ్చేశారు. అంతా ఆయనే చూసుకుంటారు. పైగా నేనున్నానుగా. పద. సాగర్, నాన్నగారు, నాన్నగారు, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు ఇక్కడ నేను చేస్తున్నది తప్పు కాదని అందరికీ మీరే చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందో మీకు అసలు తెలియనే తెలీదు. నాకు తెలుసు. అయితే మీకు అన్నీ తెలుసనమాట. మీకంతా తెలిసినప్పుడు ఇక మీరే నిర్ణయించండి. గంగకు కూడా జీవించే హక్కు ఉందని నానమ్మకి మమ్మీకి మీరే చెప్పండి. ఒక విత్తంతో కూడా హక్కు ఉందని చెప్పండి. గంగకి మాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు ఉందని చెప్పండి. నాన్నగారు, మేం ప్రేమించుకున్నాం. ప్రేమించుకోవడం అనేది పాపమేం కాదుగా. మరి ఇది ఏదైనా ధర్మానికి, ఏదైనా శాస్త్రానికి వ్యతిరేకం ఎలా అవుతుంది నాన్నగారు? మీరే చెప్పండి. ఈ గంగ మీకెంతో ఇష్టమైన గంగ ఎప్పుడు ఎలాంటి తప్పు చేయదని మీరే కదా చెప్పేవారు. మరి ఇంట్లో తనకు అంతటి అవమానం ఎందుకు జరుగుతుంది? మమ్మీ గాని నానమ్మ గాని తన పట్లంతా ఘోరంగా ఎందుకు ప్రవర్తించారు? చాలా ఏడిపించారు తన్ని. నాన్నగారు, మమ్మీకి మీరే చెప్పాలి. 1 minute సాగర్. ఇవాళ వేరొకరికి ఏం చెప్పక్కర్లేదు. నీకు చెప్పవలసిన అవసరం ఎక్కువగా ఉంది. అలాగే గంగ కూడా చెప్పాలి. అయితే నాన్నగారు, గంగకు జీవించే హక్కు లేని లేదంటారా? ఖచ్చితంగా ఉంది. తనకు జీవించే హక్కు ఉంది. చదువుకోవటానికి, తన భవిష్యత్తును చక్కదిద్దుకోవటానికి హక్కుంది. ఆ హక్కు తనకు నేనే ఇచ్చాను. కలలు కనే హక్కుంది. ఆ కలల్ని నేనే తనకు సాకారం చేశాను. వితంతు ఆశ్రమం నుంచి ఇంటికి తీసుకొచ్చాను. పెంచాను, పోషించాను, పెద్దదని చేశాను. కానీ గంగ చేసిందేమిటి? తనకిచ్చిన హక్కుని తప్పుగా వాడుకుంది. అసలు ఎలా అనుకుంది తను ఈ చతుర్వేదుల ఇంటికి కోడల్ని కాగల్లోని? నువ్వు కూడా అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసావు సాగర్. నీకు తెలుసుగా సాగర్, తను బాల వితంతు అని. తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. అది నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందువల్ల నేను దానికి అనుమతి ఇవ్వను సాగర్.
తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. లోపలికి రమ్మా. తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం.